నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకించుము, వివేకము కలిగినటువంటి నా మాటలను చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడతాయి. అప్పుడు ఒకటి ఏదట, జార స్త్రీ పెదవుల నుండి తేనెకారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ఊచిడి బండంత చేదు. ఎప్పుడైతే నా మార్గంలో నువ్వు నడుచుకుంటావో, జార స్త్రీ పెదవులలో నుండి ఏం కారుతుందట, ఏం కారుతుందట? వినాలి, వయసు వచ్చిన పిల్లలు వినాలి. ఏమనుకున్నావు? బైబిల్ గ్రంథం బాబు నీ మెదడు లేకెక్కలేదు ఇంకా. నా కుమారుడా అంటున్నాడు. సొలొమోనుతో తన తల్లి అంటుంది, నా కుమారుడా జాగ్రత్త. చదువు, మళ్ళా చదువు, వినండి, అందరూ వినండి. బైబిల్ చూడొద్దు, నా వైపు చూడాలి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశాన్ని ఆలకించు, వివేకము కలిగిన నా మాటలకు చెవియొగ్గుము. అప్పుడు నీకు బుద్ధి వచ్చి నడుచుకుంటావు. తెలివిని బట్టి నీ పెదవుల నుండి మాట్లాడతావు. జారస్త్రీ పెదవుల నుండి తేనెకారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. నువ్వు బుద్ధి కలిగి నడుచుకుంటే దాని దగ్గరికి వెళ్ళవు. నీకు బుద్ధి లేదనుకున్నావు అనుకో, ఆ బుద్ధిలోనే నువ్వు దాని దగ్గరికి వెళ్తావు అంటున్నాడు. జాగ్రత్త సుమా. మరలా ప్రకటన గ్రంథంలోకి వద్దాము. యోహాను గారిని అడిగితే యోహాను గారు అంటున్నాడు, 10వ వచనములో అంటున్నాడు ఆయన, ప్రభు దినమందు ఆత్మవచనై ఉండగా భూరాధన వంటి గొప్ప స్వరం నీవు చూచుతూ ఉన్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గేం, తురతయ, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అనే 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగానే నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరగగా, ఏం మాట్లాడుతుంది? దెయ్యం వచ్చి మాట్లాడిందే, భూతం వచ్చి మాట్లాడిందే అని ఇంటికి తిరిగినాడట. ఇట్లా అవునా? ఎవరింటికి తిరిగింది వద్ద? ఎవరింటికి తిరిగింది? యోహాను గారు. పద్మస్ దివిలో ఉన్న యోహాను, దివిలో ఉన్నటువంటి యోహాను రోజు రోజుకి నూతనమైనటువంటి మాటలు దేవుడు మనకు వినిపిస్తూనే ఉన్నాడు. నూతనమైనటువంటి కార్యాలలో మనము ముందుకు సాగాలి. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వేమి తిరిగింది, ఏం కనపడుతుంది అంటే, నేను తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుతున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు గట్టిని కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉల్లిని పోలివై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచూ ఉన్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. యోహాను అంటున్నాడు. యోహాను గారు మాట్లాడుతున్నారు. యోహాను గారు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఆసియాలో ఉన్నటువంటి సంఘములతో, ఫిలదెల్ఫియా, లవోదికయ, స్మరణ 7 సంఘాలకి లెటర్ రాస్తున్నాడు. ఒక్కొక్క సంఘముతో మాట్లాడుతున్నాడు ఆయన. ఒక్కొక్క సంఘముతో మాట్లాడుతూ, దివిలో నేను ఉన్నాను, నా వెనుక ఒక స్వరం వినబడింది అని
తురతయ సంఘానికి రాశాడు, ఎఫెసీ సంఘానికి రాశాడు, సున్నా, పెర్గేమ్, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదోకియా అని 7 సంఘాలు. ఎన్ని సంఘాలు? 7 సంఘములతో మాట్లాడుతున్నాడు. దివిలో ఉన్నటువంటి యోహాను గారు సామాన్యుడు కాదు, సామాన్యుడు కాదు, సామాన్యుడు కాదు. మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, ఎవరిని చూశాను నేను అంటే ఆయన ఎలాగున్నారు అంటే దిగుతూ ఉన్నటువంటి వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దత్తి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటమ వేయబడి మెరియుచో ఉన్న పరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటిలో నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లు అనేను. ఏ చెయ్యి అన్నాడు? ఏ చేయితో అన్నాడట? ఎక్కడ పడినాడట ఆయన? డేవిడ్ చెప్తాడే, డేవిడ్ మీరంతా డేవిడ్నా? డేవిడ్లా మీరందరూ ఏం? డేవిడ్ ఎవరి పాదాల దగ్గర పడినాడట ఆయన? నీ పాదాల దగ్గర, దేవుని పాదాల దగ్గర. ఎట్లున్నాడట ఆయన? ఇమానీయులు ఆయన ఎట్లున్నాడట? ఎట్లున్నాడు? నల్లగా ఉన్నాడా? ఎట్లున్నాడంట అంటున్నాను. ఎట్లున్నాడు డేవిడ్ అయినా? చదివట సూర్యుని వల్లే ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడే చదువుకున్నాము, ఇప్పుడే మర్చిపోతాం. ఇప్పుడే చదువుకున్నాము, ఇప్పుడే మర్చిపోతాం. ఇప్పుడే చదువుకున్నాం, ఇప్పుడే చెప్పండి. ఇప్పుడే చదువుకున్నాం, ఇప్పుడే చెప్పాలి. అవుతాం మాట సన్నగట్ట. ఇప్పుడే చదువుకున్నాము, ఇప్పుడే మర్చిపోతాం. అప్పుడే వచ్చాము, ఇప్పుడే మర్చిపోతాం. ఇప్పుడే వచ్చాము, అప్పుడే మర్చిపోతాం. ఏమని వర్ణింతుము నీ మహిమను, ఏరిది వివరింతుము నీ ఘనతను. ఏమని వర్ణింతుము నీ మహిమను, ఏరిది వివరింతుము నీ ఘనతను. రేణులు పగలిన ఎన్నెలు మారిన, రేణులు పగలిన ఎన్నెలు మారిన, నీకుని యాదను నాగరమా. ఏమని వర్ణింతును నీ మహిమను,
నామఘనతను ఎలా వర్ణిస్తాం మనం ఈరోజు? ఎలాగ నీ నామఘనతను మేము వర్ణించినా అందులేనటువంటిది మీ నామఘనత. అప్పుడు యోహాను గారు ఏమంటున్నాడంటే, యోహాను చదువుకున్న 17వ వచనంలో అంటున్నాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము. కింద పడిపోయినట్ట, ఆయన పాదాల దగ్గర పడిపోయినాడు. పడిపోతానే ఆయన ఎడం చేతితో లేపలేదంట. ఏ చేతితో లేపినా? కుడి చేతితో లేపి, భయపడద్దు నేనున్నాను, భయపడద్దు నా కుమారుడా నేనున్నాను. బాధలు వచ్చాయా? భయపడద్దు. శోధనలు వచ్చాయా? భయపడద్దు. నొప్పులు వచ్చాయా? భయపడద్దు. హక్కుల బాధల? భయపడద్దు, నేను ఉన్నాను. అవునా కదా? భయపడాల్సిన అవసరం కదా. అందుకే దైవజనుడు అంటాడు, భయపడరాదో క్రీస్తు విశ్వాసీ, భయపడే దిగులు అడగాదు సుఖీ. ఎవరు ఏమి చేశారని భయపడవద్దు. నా వైపు చూడు. ఏదో రోజు వాళ్ళందరినీ నీ పాదాల దగ్గరికి నువ్వు నమ్ము. నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము, నమ్మకపోతే అన్ని అసాధ్యమే. ఏంటప్పుడా? నమ్మకపోతే అన్ని అసాధ్యమే, నమ్మితే సమస్తము సాధ్యమే. అన్ని నెరవేరుతాయి నీ జీవితంలో. అపనమ్మకములో నుండి బయటికి రా. యోహాను గారితో అంటున్నాడు, ఆయన పాదాల దగ్గరికి పడిపోయినాడంట. అయ్యో ఇంత గొప్పవాడవు తండ్రి అని పడిపోతే అప్పుడు అంటున్నాడు, ఆయన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇలాగ మాట్లాడుతున్నాడు, భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. చాలు. యోహాను, ఇదిగో నేనే అప్పుడున్నాను, ఇప్పుడు చచ్చిపోయినాను అనుకోవద్దు. చచ్చిపోయినాడు, లేచినా లేదా? యోహాను లేచినావు తండ్రి. లేచిండంగానే నీ దగ్గరకు వచ్చాను నేను అంటున్నాడు. స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. మోసే గారికి వాళ్ళ స్నేహితుడు మాట్లాడినట్లు మాట్లాడాడా లేదా? కంఠస్వరం వినపడింది కానీ చూపు మాత్రమేమి, ఆయన ముఖం మాత్రమేమి కనబడలేదు. నా కంఠస్వరము వినబడి ముఖాముఖిగా చూచి తిని అన్నాడా? ముఖాముఖిగా మాట్లాడి, ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. పద్మసు దీవిలో ఉంటే ఆ రోజు ముఖాముఖిగా మాట్లాడాడు. సినాయి పర్వతం మీద సృష్టికర్త అయినటువంటి దేవుడు. కానీ దివిలోనికి వచ్చినటువంటి ఆయన ఎలాగున్నాడనంటే అలాగలేదు ఇక్కడ. ఆయనలాగా ముఖాముఖిగా స్వరంగా చూసింది. చదువుకుందాం. మరలా 14వ వచనంలో అంటాడు, ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉండిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో ఉతమవేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత
7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటిలో నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేనాయనను చూడగానే. అక్కడిది వేరే, ఇక్కడిది వేరు. అక్కడ కంఠస్వరమే చూశాడు మోసే గారు, కానీ దివిలో ఉన్నటువంటి యోహాను గారే శరీరధారిగా మన మధ్యలో సంచారం చేసిన 6 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి తన శిశువుని దగ్గరికి ఆయన ఎలా ఉన్నాడో పరమునకు ఆరోహణమైనటువంటి ఆ రూపంలో కనబడుతున్నాడు యోహాను గారికి. ఎంత మహాత్మ్యమో! సినాయి పర్వతం మీద మోసే కనబడినటువంటి స్వభావము వేరు, పద్మసి దీవిలో యోహానికి కనబడినటువంటి సాదృశ్యము వేరు. 2 ఒకటే కాదు. 2 ఒకటేనా? కాదు. యేసుక్రీస్తు ప్రభువుని సాక్షాత్తు చూస్తూ ఉన్నాడు. 33 సంవత్సరముల 6 నెలలు ఆయనతో కలిశాడు కనుకనే శరీరము ఆయన పోయి భౌతికమైనటువంటి శరీరము భూలోకములో సమాధిలో పడి మహిమ శరీరముతో పరమునకు ఆరోహణమయ్యి మహిమ శరీరమును ధరించి దివిలో ఉన్నటువంటి యోహాను గారి దగ్గరికి వచ్చాడు. ఆయన పాదాల కల్లా చూస్తే మెరియుచు ఉన్నటువంటి కొలిమిలో ఫోటము వేయబడినటువంటి మెరియుచున్న అపరంజితో సమానముగా ఉన్నాయి. ఎర్రగా కావుతా ఉన్నట్టు ఆయన పాదాలు అలాగే. ఇక ముఖాన్ని చూస్తే ముఖం ఎలా ఉంది అని చూస్తే సూర్యుని వలె. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచూ ఉన్న సూర్యుని వలె ఉండెను. ఇలాగుండేటివన్నీ నేను ఎప్పుడైతే ఆయనని చూడగానే ఇన్ని లక్షణాలు చూసిన ఎవరు? యోహాను గారు. ఎప్పుడైతే ఆ లక్షణాలన్నీ చూస్తానే నేను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. చచ్చిపోయినట్టు మారిందా? ఆయన పాదాల దగ్గరికి పడిపోయింది. చచ్చిపోయినాడు. నేను చచ్చిపోయినటువంటి వాడిని కాలుతో పెట్టినాడు. ఆయన కాలుతో పెట్టినాడా? ఏం చేసినాడు? చచ్చిపోయినట్లుండే కానీ ఎట్లా పట్టుకున్నాడో మళ్ళీ చెప్తున్నాడు. ఎట్లా పట్టుకున్నాడట? ఆయన పాదముల యొద్ద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను మాట్లాడుతానంటే కుడి చేయి పెట్టినాడంటే. యోహాను కుడి చేయి పెట్టింది కూడా చచ్చిపోయినానికి మధ్యకుంటుందే. మళ్ళీ ఎట్లున్నాడు? అట్లా పడిపోయినా నేను అంటున్నాడు. చచ్చిపోయినాడు ఎలాగైతే మౌనంగా మాట్లాడుతున్నాడా? చచ్చిపోయినాడు ఆయన స్వరాన్ని వినాలి అని చచ్చిపోయినాడు ఎలాగైతే పడిపోయింటాడు ఆయన పాదాల మీద పడి మౌనంగా ఉండిపోయినాడు. ఉంటనే ఆయన కుడి చేతి అతని తల మీద ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇలాగంటున్నాడు, భయపడకుము యోహాను. యోహాను భయపడకు, నేను ఎప్పటి వాడను? 33 సంవత్సరాలు మీ దగ్గర ఉన్నవాడిని కాదు నేను. యోహాను ఏంటంటే యేసయ్య అంటే 33.5 సంవత్సరం మీ మధ్యలో ఉన్నవాడినా నేను. అలాగనుకున్నావా? అలాంటి వాడక కాదు నేను. నువ్వు భూలోకంలోనికి రాకమునుపు, నేను భూలోకంలోకి రాకమునుపు నా తండ్రి దగ్గర నేను ఉన్నవాడు. నేనే మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు
మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు కాలము చెవులో నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూసిన వాటిని విన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంగతియు రాయిము. ఆ 7 నక్షత్రములను 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. అయిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7 దీప స్తంభాలు. ఆ 7 దీప స్తంభాలే 7 సంఘాలు. 7 సంఘాలు చదువుకున్నామా? ఇప్పుడు స్త్రీలలో ఒక సంఘం చెప్తారు. ఎవరైనా ఏబిఎస్సి, ఇంకా చంద్రోనా మతం చెప్పు చెప్పలా. బైబిల్ చూడద్దు, డిక్టేషన్ బైబిల్ చూడకుండా మూసిపెట్టి చెప్ప నేర్చుకోవాలి అవన్నీ. అవునా కాదు? ఏం చెప్పినాడంటే అన్నది దేవుని మాటలు చాలా బలీయమైనటువంటి మాటలు. సార్దీసులో ఉన్నటువంటి 7 సంఘాలకి యోహాను గారు, దివిలో ఉన్నటువంటి యోహానుకి దేవుని దర్శనం వచ్చింది. యేసుక్రీస్తు వారు ఎలాగున్నాడో సాక్షాత్తు చూశాడు. నీవు చూసినటువంటి వాటిని, విన్న వాటిని, కన్న వాటిని 7 దీప స్తంభాలు 7 సంఘాలుగా గుర్తించి అవన్నీ లెటర్లో రాసి స్వర్ణ, ఫిలదెల్ఫియా, లవోదికియా ఈ 7 సంఘాలకి నీవు పంపించు. 7 సంఘాలను గురించి మాట్లాడుతూ ఇక 2వ అధ్యాయం 11 అంటున్నాడు, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించే వారి అబద్ధీకులని నీవు కనుగొంటివనియు. కొంతమంది ఇప్పుడు పేర్లు పెట్టుకుంటారు. ఏమి విజయరెడ్డి పెట్టుకున్నారండి, మేము అపోస్తులలో అని. అపోస్తులు అంటే ఎలాగ పెట్టుకోవాలా? అపోస్తుడు అని పేరు పెట్టుకునే దానికి ఎవరిని కనుగొని ఉండాలి? అపోస్తులు అని పేరు పెట్టుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువుని చూచి ఆయన జీవించినప్పుడు ఆయనతో కలుసుకున్నటువంటి వారిని అపోస్తులుగా ఆయన గుర్తించాడు. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు అంటున్నారట, అపోస్తులని కొందరు పెట్టుకున్నారు పేర్లు, వాళ్ళని గుర్తించావా? బా, ఎంత మోతగా మాట్లాడతారు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? శిలవ వేయబడినటువంటి యేసుక్రీస్తు వారు దివిలో ఉన్న యోహానుకి వ్రాస్తూ ఉన్నాడు. లేక లెటర్ రాయి, ఎఫెసీ సంఘానికి లెటర్ రాయి. చదువుతున్నాం. మొదటి వచ్చిన ఏమంటున్నాడంటే, ఎఫెసులో ఏముందట? ఒక సంఘం ఉంది, ఆ దూతకి ఇలాగూ రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను బాగా తెలుసుకున్నానంటున్నాడు. ఏం చూసినాడట? నా కష్టం, నా బాధ, నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను బాగా తెలుసుకున్నాను. నీ కష్టాలు ఉన్నాయి,
కష్టాలు లేనటువంటి వాడు భూ ప్రపంచంలో ఎవరు లేని లేదు. ఉన్నారా? నా కష్టమే లేదన్న వాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తండి. నాకు ఏ కష్టం లేదు, నేను బాగా ఉన్నా అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేదు. అందరికీ ఎవరికి తగినటువంటి కష్టాలు భూ ప్రపంచంలో వారికి కలిగింది. కానీ భయపడవద్దు. యేసయ్య అంటున్నాడు 10 దినములు మీకు శ్రమలు. ఎన్ని దినాలట? నువ్వు 60 ఏళ్ళు బతికినా కానీ నీకు 10 దినాలే అనుకోవాల్సిందే. 70 ఏళ్ళు బతికినా నీకు 10 దినములు శ్రమ. కానీ నేను జీవా కింది 10 దినాలే మీకు శ్రమలు. ఆ శ్రమలు తగ్గించినటువంటి వాడే నా జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. అప్పుడు ఈ ఎఫెసీలో ఉన్న సంఘానికి అలాగూ రాసి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొట్టివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారమును భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఎంతగా మాట్లాడుతున్నాడు పౌలు. రాస్తున్న అపోస్తులైనటువంటి యోహాను గారు 7 సంఘములలో ఉన్నటువంటి వారికి రాస్తూ ఉన్నాడు. మేము అపోస్తులము, వాళ్ళ అపోస్తులు కాకపోయినా ప్రభా అపోస్తులు అనుకుంటున్నారు. ప్రభా వాళ్ళు అద్దెకి అంటాడు, నేను అపోస్తులను అంటాడు. సజీవరావయ్య గారు అంటారు, నేను అపోస్తులను అంటాడు. జానయ్య గారు అంటారు, నేను అపోస్తులను అంటారు. వాళ్ళందరూ ఇప్పుడు తప్పు చెప్తున్నారు. అవునక నేను అన్నాడు బైబిల్ అడిగింది, నేనే అంటున్నాను బైబిల్లో. బైబిల్లో ఉన్నటువంటి మాట అపోస్తులుడని ఎవరు పెట్టుకునే దానికి వీలు లేనే లేదు. అదే ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వారు అంటున్నాడు, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించే వారి అబద్ధికులని నీవు కనుగొట్టివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారమును భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అన్నీ కరెక్టే, అన్నీ కరెక్ట్. కానీ మొదట నీకున్నటువంటి ప్రేమ వదులుకో. మొదటలో నీకున్నటువంటి ప్రేమ లేదు. నా కొరకు అన్ని సాగిస్తున్నావు, భారం పడుతున్నావు, శ్రమ పడుతున్నావు, ఇబ్బందులు పడుతున్నావు, సమస్యలు పడుతున్నావు, తిట్టించుకుంటున్నావు. అయినా వారిని తిట్టదు. తిట్టించుకున్నావు కానీ వారిని తిట్టదు. అవమానపడినావు కానీ వారిని మరలా అవమానపరచలేదు. అన్ని బాగున్నాయి. కానీ ఒకటి ఏదంట? ప్రేమ. మొదట నీకుండినటువంటి ప్రేమ నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటులో నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నీ కొలాయితీల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. జయించు వారికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనెత్తును.
నువ్వు మంచిదే, నీ కొలాతీయుల బోధ, వాళ్ళలో ఉన్నటువంటి చెడ్డ క్రియలు నీలో లేకుండా తీసేస్తున్నావు. మంచిది, చాలా మంచిది. కానీ నువ్వు ఎంతవరకు సహిస్తావో అంతవరకు ఓర్చుకున్న ఎడల, అయితే ఈ మొదటి క్రియ నీలో ఉన్నది, నీ కొలాతీయుల క్రియలు నీవు ద్వేషించి ఉన్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. ఏ క్రియలంటే వాళ్ళు అపోస్తులు కాకనే అపోస్తులమని పెట్టుకున్నటువంటి వారి పేర్లని నీలో నుండి తీసివేసావు. కాబట్టి నేను కూడా అది మంచిదే నువ్వు చేసిన, నేను కూడా వీళ్ళు అపోస్తులు కాదు 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 అని నేను అనుకున్నా. సరే, అంతవరకు మంచిది. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. నేను ఇవన్నీ చెప్పినప్పుడు నీవేం చేయాలంటే, జయించిన వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తము. జయించాలి. ఏమిటి జయించాలి? శోధనలు, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, ఇవన్నీ ఒకటైనా ఒక్కటిని సంపూర్తిగా జయించాలి. ఎవరిని జయించాలి? అపవాదిని, లోకమును. యేసయ్య ఎవరిని జయించాడంట? ఇదిగో నేను లోకమును జయించిన ప్రకారము మీరును లోకములో ఉన్న క్రియలను జయించుడి. అటువంటి కృప దేవుడు మనకెల్లరికి అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడదాం. దయాదిగుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడమైనటువంటి మన ఆయన నిఘనమైనటువంటి నామములకు వందనాలు, స్తోత్రాలు. అదే శ్రేష్టమైనటువంటి మీ మాటలు మా మధ్యలో వినిపించినటువంటి తండ్రి వందనాలు. వినగలిగిన చెవి, గ్రహింపగలిగినటువంటి హృదయం మీరు మాకు అనుగ్రహించి మీ నామంలో బలపరిచినటువంటి గొప్ప దేవుడు, నీకు అనేకమైన వందనములు చెల్లిస్తూ ఈ కార్యాన్ని నీటి కాలమందు మీరు జరిగించండి తండ్రి. వినేటువంటి మీ మాటలు మా హృదయాలలో భద్రపరచుకొని వాటి ప్రకారముగా మేము జీవించినట్లు, ఆయన అంతస్తు కలిగినటువంటి నీ రాజ్యానికి వారసులుగా ఉన్నట్లు, ఓర్పుతోని, సహనముతోని, దీర్ఘశాంతముతోని, దయాలత్వము కలిగినటువంటి నమ్మకత్వముతో మేము జీవించినట్లు నీ ప్రణాళికలు మా పట్ల మీరు నెరవేర్చండి తండ్రి. నీ బలమైనటువంటి కార్యాన్ని అందించిన విధానంలో బట్టి ఇదిగోనైనా నాకు ఇచ్చినటువంటి సంఘం, నా సంఘ బిడ్డలలోనికి మీ శక్తి, నీ ప్రభావాన్ని మీరు పంపించినటువంటి దేవుడని మిమ్మల్ని అడుగుచున్నాను. మీ కార్యాన్ని నెరవేర్చండి తండ్రి. వినగలిగినటువంటి కార్యాలన్నింటినీ విని, అయినా వినలేనటువంటి కార్యాలని మా హృదయంలో నుండి తిరిగి వేసుకొని వాటిని మేము దూరముగా జీవించినట్లు నీ ప్రణాళికలు మేము జరిగించండి. అపవాదిని జయించేటువంటి, సాతాను జయించగలిగినటువంటి, లోకాన్ని జయించగలిగినటువంటి, లోక క్రియలను జయించగలిగినటువంటి, జ్ఞాన విధేయత కలిగినటువంటి ఆత్మ నా పిల్లలకు మీరు దయచేయండి. అందరినీ మీ రాజ్య వారసులుగా చేయండి. మీ జీవ గ్రంథములోనైనా నా పిల్లల పేరును నింపమని యేసు రక్తముతో ముద్రించమని ప్రార్థిస్తూ ప్రార్థనను ఆలకించేటువంటి తండ్రి, ప్రార్థనలకు ప్రతిఫలమును దయచేసేటువంటి దేవుడు, నీ ప్రణాళిక అందరిపైన మీరు కుమ్మరించి నీ ప్రభావముతో ప్రతి ఒక్కరిని దీవించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరు పొందుమని యేసు దివ్యమైనటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకము తండ్రి. ఏ స్థలంలో ఉన్నాము మోకరిద్దాము. ముగింపు ప్రార్థన చేస్తున్నాము. సర్వవ్యాప్తమైన దేవ, సర్వలోకమైన సువార్త అందించము. సర్వమతంలో వారికి నీ శుభవార్తను అందించము. నీ సంఘం తాను నేర్చుకున్న విశ్వాసులలో మాదిరిగా లోకం ఎదుట నిలవబడగల శక్తి దయచేయము. మత తర్కములు, విషయ వివాదములు, తప్పుడు బోధలు, పాపశోధనలు, పాపములకు కలుగు నష్టములు, వీటి